హరే కృష్ణ. అందరికీ భోగి, మకర సంక్రాంతి, కనుమ పండుగ శుభాకాంక్షలు. మీరందరూ కూడా భోగి భోగభాగ్యాలతో, సంక్రాంతి సిరి సంపదలతో, కనుమ కనువిందుగా జరుపుకోవాలని కోరుకుంటూ మీకు, మీ కుటుంబ సభ్యులకు భోగి, మకర సంక్రాంతి, కనుమ పండుగ శుభాకాంక్షలు. హ్యాపీ కృష్ణ కాన్షియస్నెస్ పొంగల్ ఫెస్టివల్ టు యూ అండ్ యువర్ ఫ్యామిలీ. మన భారతదేశంలో ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాలైనటువంటి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మరియు కర్ణాటకలో జరుపుకునే 3 ముఖ్యమైన పండుగల్లో మనకు భోగి, సంక్రాంతి మరియు కనుమ చాలా పెద్ద పండుగ, చాలా గొప్ప ఫెస్టివల్ అన్నమాట ఇది. సాధారణంగా మనకి సంక్రాంతి పండుగ జనవరి 13, 14 తేదీలో వస్తూ ఉంటుంది. మనకి ఈ పండుగ ప్రాముఖ్యతను గురించి తెలుసుకోవాలంటే, సూర్యుడు ధనుర్రాశి నుంచి మకర రాశిలోకి ప్రవేశిస్తాడంట ఈరోజు. మకర రాశిలోకి సంక్రమణ జరుగుతుంది కాబట్టి మకర సంక్రాంతి అని కూడా అంటారు. ఆ మకర సంక్రాంతి కంటే ముందు వచ్చే రోజు భోగి. ఆ రోజు పెద్దగా మంటలు వేస్తారు. ప్రతి ఒక్క ఇంటి ముందర మంటలు వేస్తారు. ఆ మంటలు ఎందుకంటే ఇళ్ళు, పరిసరాలు మరియు మనసులను కూడా శుభ్రపరచడానికట, అంటే శుద్ధి అవ్వడాన్ని సూచిస్తుంది అంటారు. ఈ రోజు నుండి మనకు పగల యొక్క సమయం కొంచెం ఎక్కువ అవుతూ ఉంటుంది. అంటే తొందరగా పొద్దుకుంకదు, కొంచెం ఎక్కువ టైం అనేది తీసుకుంటుంది పగలు టైం. ఈ రోజు నుండి ఉత్తరాయణ పుణ్యకాలం అనేది స్టార్ట్ అవుతుంది. ఈ 3 పండుగల గురించి కొంచెం డీటెయిల్గా తెలుసుకుందాం. ఈ భోగి పండుగ సంక్రాంతి కంటే ముందు రోజు వస్తుంది. ఈరోజు ఎక్కువగా పెద్దగా మంటలు వేస్తాము. ఆ మంటల్లో పాత వస్తువులన్నీ కూడా పడేస్తాం. అంటే పనికిరాని వస్తువులన్నీ కూడా, ముఖ్యంగా పొరకలు, చేటలు అన్నీ కూడా తీసుకొచ్చి పాతవన్నీ కూడా అందులో పడేస్తారు. పాత వస్తువులన్నీ పోయిన తర్వాత అన్నీ కొత్త వస్తువులు తెచ్చుకుంటారు కాబట్టి అశుభం అంతా వెళ్ళి శుభాన్ని ఆహ్వానించినట్లు అన్నమాట. ఇక మకర సంక్రాంతి అనగా ఉత్తరాయణ పుణ్యకాలం ప్రవేశం. మనకు 6 నెలలు దక్షిణాయనము, 6 నెలలు ఉత్తరాయణము. ఈ మొత్తం కలుపుకొని ఒక సంవత్సరము మనకైతే దేవతలకు ఒక్క రోజుతో సమానం. అనగా మనకు దక్షిణాయనం 6 నెలలు దేవతలకు రాత్రికాలము, మనకు ఉత్తరాయణం 6 నెలలు దేవతలకు పగలు. అంటే వాళ్లకు రాత్రి పోయి పగలు వచ్చేటువంటి టైం, అనగా దేవతలకు బ్రహ్మముహూర్తం. ఈ ఉత్తరాయణ పుణ్యకాలం కాబట్టి భీష్మ పితామహుడు కూడా ఆ ఉత్తరాయణ కాలం వచ్చేంత వరకు ఆగి తర్వాత ఆయన శరీరం వదిలేస్తారు. ఈ మకర సంక్రాంతి చాలా గొప్పది. దక్షిణ భారతదేశం అంతా కూడా చాలా గొప్పగా జరుపుకుంటారు. చాలా పెద్దగా జరుపుకుంటారు కాబట్టి దీన్ని పెద్ద పండుగ అని కూడా అంటారు. మనం చెప్పుకున్నాం కదా, దేవతలకు బ్రహ్మముహూర్తం కాబట్టి ఈరోజు మనము పితృదేవతలకు కూడా పెట్టుకుంటాం. అంటే బట్టలు పెడతాము, వాళ్ళకు ఇష్టమైన పదార్థాలన్నీ వండి నివేదిస్తాం. వాళ్ళట ప్రతిరోజు మార్నింగ్ తనకు సంబంధించిన మనవాళ్ళు, మనవరాళ్ళు కానీ ఎవరైనా సరే పెద్దలకు పెట్టుకుంటారేమో, మాకు వస్త్రాలు సమర్పిస్తారా, మాకు కావాల్సిన వస్తువులు సమర్పిస్తారా అని వాళ్ళు ఎదురు చూస్తారట. మనం ఇచ్చిన వాటిని వాళ్ళు స్వీకరిస్తారు, వాళ్ళు ఆశీర్వదిస్తారు కూడా. అందుకనే మనం ప్రతి పెద్ద పండుగ రోజు పెద్దలకు గుడ్డలు పెట్టడము, వాళ్ళకు కావాల్సిన పిండి పదార్థాలు మనం అర్పిస్తే వాళ్ళు ఆనందంగా స్వీకరిస్తారు. వాళ్ళకు ప్రతిరోజు పెట్టినట్లు, మనం సంవత్సరం ఒకసారి పెట్టుకుంటే వాళ్లకు ప్రతిరోజు పెట్టినట్లు అన్నమాట. కాబట్టి ప్రతి మకర సంక్రాంతి రోజు పెద్దలకు తప్పనిసరిగా పెట్టుకుండడం అనేది ఒక ఆనవాయితీ. హరే కృష్ణ. ఇక కనుమ, ఇది ముఖ్యంగా గోవులకు లేదా పాడి సంబంధించినటువంటి విషయం. మనకు పల్లెల్లో ప్రతి ఒక్కరింట్లోనూ పశువులు ఉంటాయి. అంటే ఎద్దులు కానీ, గేదెలు కానీ, ఇలా వాళ్ళకు అంటూ కొన్ని పశువులు ఉంటాయి. వాటన్నిటికీ కూడా మనము అలంకరిస్తారు, పూజ చేస్తారు కనుమ రోజు. ఇది పెద్ద పండుగ కాబట్టి మన ఇంట్లో ఉండే జంతువులకు కూడా పెద్ద పండుగ లాంటిదే. వాటి కొమ్ములకు బాగా రంగులు వేసి, బాగా అలంకరించి చాలా గొప్పగా ఈరోజు వాటి పూజ చేసి గోపూజ చేస్తారు. కాబట్టి ఈరోజు కూడా గోమాతకు కూడా పూజ చేస్తారు గొప్పగా. తర్వాత
ఇదే రోజు గొబ్బెమ్మ పెట్టుకుంటారు. ఆ గొబ్బెమ్మను కూడా సాగనంపుతారు ఈరోజు నైట్, అంటే కనుమ పండుగ రోజు నైట్. ఈ 3 పండగల సందర్భంగా ఎక్కడెక్కడ ఉండేవాళ్ళు, ఈవెన్ ఫారిన్ కంట్రీస్లో ఇతర దేశాల్లో ఉండేవాళ్ళు కూడా వచ్చి ఈ పండగలో పాల్గొని అందరూ ఆనందంగా ఒక చోట గడుపుతారు. అల్లుళ్ళు అత్తగారింటికి వస్తారు. ఇట్లా కూతుర్లు వాళ్ళ అమ్మగారింటికి వస్తారు. ఇలా చాలా ఆనందంగా గడుపుకుంటారనమాట. ఈ 3 పండుగలు కూడా చాలా గొప్ప విశిష్టత కలిగింది, చాలా గొప్పగా జరుపుకుంటారు. కాబట్టి మన అందరికీ కూడా భగవంతుని కృప అపారంగా ఉండాలని, ఇలాగే ప్రతి సంవత్సరము ఆనందంగా ఈ సంక్రాంతి పండుగలను జరుపుకోవాలని, అటువంటి భాగ్యాన్ని మనకు కల్పించమని గురుదేవుల్ని, భగవంతుని ప్రార్థిస్తాం. అందరికీ కూడా వారి వారి యొక్క అభిష్టాలు నెరవేరాలని మనస్ఫూర్తిగా అందరి తరపున ప్రార్థిద్దాం. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. జగద్గురు శ్రీల ప్రభుపాదికి జై. అనంతకోటి వైష్ణవ భక్త బృందకి జై. శ్రీ హరినామ సంకీర్తన మహాయజ్ఞకి జై. నితాయ్ గౌర్ ప్రేమానందే. హరి హరి బోల్. హరే కృష్ణ. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. హరే కృష్ణ. అందరికీ భోగి, మకర సంక్రాంతి, కనుమ పండుగ శుభాకాంక్షలు. మీరందరూ కూడా భోగి భోగభాగ్యాలతో, సంక్రాంతి సిరి సంపదలతో, కనుమ కనువిందుగా జరుపుకోవాలని కోరుకుంటూ మీకు, మీ కుటుంబ సభ్యులకు భోగి, మకర సంక్రాంతి, కనుమ పండుగ శుభాకాంక్షలు. హ్యాపీ కృష్ణ కాన్షియస్నెస్ పొంగల్ ఫెస్టివల్ టు యూ అండ్ యువర్ ఫ్యామిలీ. మన భారతదేశంలో ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాలైనటువంటి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మరియు కర్ణాటకలో జరుపుకునే 3 ముఖ్యమైన పండుగల్లో మనకు భోగి, సంక్రాంతి మరియు కనుమ చాలా పెద్ద పండుగ, చాలా గొప్ప ఫెస్టివల్ అన్నమాట ఇది. సాధారణంగా మనకి సంక్రాంతి పండుగ జనవరి 13, 14 తేదీలో వస్తూ ఉంటుంది. మనకి ఈ పండుగ ప్రాముఖ్యతను గురించి తెలుసుకోవాలంటే, సూర్యుడు ధనుర్రాశి నుంచి మకర రాశిలోకి ప్రవేశిస్తాడంట ఈరోజు. మకర రాశిలోకి సంక్రమణ జరుగుతుంది కాబట్టి మకర సంక్రాంతి అని కూడా అంటారు. ఆ మకర సంక్రాంతి కంటే ముందు వచ్చే రోజు భోగి. ఆ రోజు పెద్దగా మంటలు వేస్తారు. ప్రతి ఒక్క ఇంటి ముందర మంటలు వేస్తారు. ఆ మంటలు ఎందుకంటే ఇళ్ళు, పరిసరాలు మరియు మనసులను కూడా శుభ్రపరచడానికట, అంటే శుద్ధి అవ్వడాన్ని సూచిస్తుంది అంటారు. ఈ రోజు నుండి మనకు పగల యొక్క సమయం కొంచెం ఎక్కువ అవుతూ ఉంటుంది. అంటే తొందరగా పొద్దుకుంకదు, కొంచెం ఎక్కువ టైం అనేది తీసుకుంటుంది పగలు టైం. ఈ రోజు నుండి ఉత్తరాయణ పుణ్యకాలం అనేది స్టార్ట్ అవుతుంది. ఈ 3 పండుగల గురించి కొంచెం డీటెయిల్గా తెలుసుకుందాం. ఈ భోగి పండుగ సంక్రాంతి కంటే ముందు రోజు వస్తుంది. ఈరోజు ఎక్కువగా పెద్దగా మంటలు వేస్తాము. ఆ మంటల్లో పాత వస్తువులన్నీ కూడా పడేస్తాం. అంటే పనికిరాని వస్తువులన్నీ కూడా, ముఖ్యంగా పొరకలు, చేటలు అన్నీ కూడా తీసుకొచ్చి పాతవన్నీ కూడా అందులో పడేస్తారు. పాత వస్తువులన్నీ పోయిన తర్వాత అన్నీ కొత్త వస్తువులు తెచ్చుకుంటారు కాబట్టి అశుభం అంతా వెళ్ళి శుభాన్ని ఆహ్వానించినట్లు అన్నమాట. ఇక మకర సంక్రాంతి అనగా ఉత్తరాయణ పుణ్యకాలం ప్రవేశం. మనకు 6 నెలలు దక్షిణాయనము, 6 నెలలు ఉత్తరాయణము. ఈ మొత్తం కలుపుకొని ఒక సంవత్సరము మనకైతే దేవతలకు ఒక్క రోజుతో సమానం. అనగా మనకు దక్షిణాయనం 6 నెలలు దేవతలకు రాత్రికాలము, మనకు ఉత్తరాయణం 6 నెలలు దేవతలకు పగలు. అంటే వాళ్లకు రాత్రి పోయి పగలు వచ్చేటువంటి టైం, అనగా దేవతలకు బ్రహ్మముహూర్తం. ఈ ఉత్తరాయణ పుణ్యకాలం కాబట్టి భీష్మ పితామహుడు కూడా ఆ ఉత్తరాయణ కాలం వచ్చేంత వరకు ఆగి తర్వాత ఆయన శరీరం వదిలేస్తారు. ఈ మకర సంక్రాంతి చాలా గొప్పది. దక్షిణ భారతదేశం అంతా కూడా చాలా గొప్పగా జరుపుకుంటారు. చాలా పెద్దగా జరుపుకుంటారు కాబట్టి దీన్ని పెద్ద పండుగ అని కూడా అంటారు. మనం చెప్పుకున్నాం కదా, దేవతలకు బ్రహ్మముహూర్తం కాబట్టి ఈరోజు మనము పితృదేవతలకు కూడా పెట్టుకుంటాం. అంటే బట్టలు పెడతాము, వాళ్ళకు ఇష్టమైన పదార్థాలన్నీ వండి నివేదిస్తాం. వాళ్ళట ప్రతిరోజు మార్నింగ్ తనకు సంబంధించిన మనవళ్ళు, మనవరాళ్ళు కానీ ఎవరైనా సరే
పెద్దలకు పెట్టుకుంటారేమో, మాకు వస్త్రాలు సమర్పిస్తారా, మాకు కావాల్సిన వస్తువులు సమర్పిస్తారా అని వాళ్ళు ఎదురు చూస్తారట. మనం ఇచ్చిన వాటిని వాళ్ళు స్వీకరిస్తారు, వాళ్ళు ఆశీర్వదిస్తారు కూడా. అందుకనే మనం ప్రతి పెద్ద పండుగ రోజు పెద్దలకు గుడ్డలు పెట్టడము, వాళ్ళకి కావాల్సిన పిండి పదార్థాలు మనం అర్పిస్తే వాళ్ళు ఆనందంగా స్వీకరిస్తారు. వాళ్ళకు ప్రతిరోజు పెట్టినట్లు, మనం సంవత్సరం ఒకసారి పెట్టుకుంటే వాళ్లకు ప్రతిరోజు పెట్టినట్లు అన్నమాట. కాబట్టి ప్రతి మకర సంక్రాంతి రోజు పెద్దలకు తప్పనిసరిగా పెట్టుకుండడం అనేది ఒక ఆనవాయితీ. హరే కృష్ణ. ఇక కనుమ, ఇది ముఖ్యంగా గోవులకు లేదా పాడి సంబంధించినటువంటి విషయం. మనకు పల్లెల్లో ప్రతి ఒక్కరింట్లోనూ పశువులు ఉంటాయి. అంటే ఎద్దులు కానీ గేదెలు కానీ ఇలా వాళ్ళకు అంటూ కొన్ని పశువులు ఉంటాయి. వాటన్నిటికీ కూడా మనము అలంకరిస్తారు, పూజ చేస్తారు కనుమ రోజు. ఇది పెద్ద పండుగ కాబట్టి మన ఇంట్లో ఉండే జంతువులకు కూడా పెద్ద పండుగ లాంటిదే. వాటి కొమ్ములకు బాగా రంగులు వేసి బాగా అలంకరించి చాలా గొప్పగా ఈరోజు వాటికి పూజ చేసి గోపూజ చేస్తారు. కాబట్టి ఈరోజు కూడా గోమాతకు కూడా పూజ చేస్తారు గొప్పగా. తర్వాత ఇదే రోజు గొబ్బెమ్మ పెట్టుకుంటారు. ఆ గొబ్బెమ్మను కూడా సాగనంపుతారు ఈరోజు నైట్, అంటే కనుమ పండుగ రోజు నైట్. ఈ 3 పండగల సందర్భంగా ఎక్కడెక్కడ ఉండేవాళ్ళు, ఈవెన్ ఫారిన్ కంట్రీస్లో ఇతర దేశాల్లో ఉండేవాళ్ళు కూడా వచ్చి ఈ పండుగలో పాల్గొని అందరూ ఆనందంగా ఒక చోట గడుపుతారు. అల్లుళ్ళు అత్తగారింటికి వస్తారు, ఇట్లా కూతుర్లు వాళ్ళ అమ్మగారింటికి వస్తారు. ఇలా చాలా ఆనందంగా గడుపుకుంటారు అన్నమాట. ఈ 3 పండుగలు కూడా చాలా గొప్ప విశిష్టత కలిగింది, చాలా గొప్పగా జరుపుకుంటారు. కాబట్టి మన అందరికీ కూడా భగవంతుని కృప అపారంగా ఉండాలని, ఇలాగే ప్రతి సంవత్సరము ఆనందంగా ఈ సంక్రాంతి పండుగలను జరుపుకోవాలని, అటువంటి భాగ్యాన్ని మనకు కల్పించమని గురుదేవుల్ని, భగవంతుని ప్రార్థిస్తాం. అందరికీ కూడా వారి వారి యొక్క అభిష్టాలు నెరవేరాలని మనస్ఫూర్తిగా అందరి తరపున ప్రార్థిద్దాం. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. జగద్గురు శ్రీల ప్రభుపాదికి జై. అనంతకోటి వైష్ణవ భక్త బృందకి జై. శ్రీ హరినామ సంకీర్తన మహాయజ్ఞకి జై. నితాయ్ గౌర్ ప్రేమానందే. హరి హరి బోల్. హరే కృష్ణ. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. హరే కృష్ణ. అందరికీ భోగి, మకర సంక్రాంతి, కనుమ పండుగ శుభాకాంక్షలు. మీరందరూ కూడా భోగి భోగభాగ్యాలతో, సంక్రాంతి సిరి సంపదలతో, కనుమ కనువిందుగా జరుపుకోవాలని కోరుకుంటూ